తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వబోతున్నారు. వచ్చే నెల ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల రేషన్ బియ్యం అయితే ఒకేసారి ఇస్తారు. అందుకోసమే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరూ కూడా ఈ 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకోండి. అదే కాకుండా ఈ 3 నెలల రేషన్ బియ్యం ఇస్తున్నారు కాబట్టి మీ ఫింగర్ ప్రింట్‌ను కూడా 3 సార్లు తీసుకుంటారు. ఇంతకుముందు నెలలు ఒకవేళ మీరు రేషన్ బియ్యం తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు 3 నెలల రేషన్ బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఒకేసారి తీసుకోండి. ఎందుకంటే మీరు కంటిన్యూస్‌గా 6 మంత్స్ పాటు అంటే 6 నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోకపోతే మీ రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో రేషన్ కార్డ్ అనేది ఆటోమేటిక్ కట్ అవుతుంది. అందుకోసమే లబ్ధిదారులందరూ రేషన్ బియ్యం అయితే తప్పకుండా తీసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డ్స్ వచ్చినాయో కొత్తగా రేషన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీ డీలర్ దగ్గరికి వెళ్ళి డీలర్ దగ్గర మీ రేషన్ కార్డ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ డీలర్ దగ్గర మీ రేషన్ కార్డ్ వస్తే మీ రేషన్ కార్డుకి సంబంధించి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో మీరందరూ కూడా ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తారు కాబట్టి లబ్ధిదారులందరూ తప్పకుండా తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.